హాయ్ ఎవ్రీవన్. మరి తెలంగాణ సంబంధించి బీఎడ్ సంబంధించి ఓపెన్ బీఎడ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా మరి డిసెంబర్ 31న జరిగిన ఎగ్జామ్ సంబంధించి ప్రాథమికకి విడుదలైన విషయం తెలిసిందే. మరి దానికి సంబంధించి రెస్పాన్స్ షీట్ అభ్యర్థులు చూసుకున్నారు. మరి కీ అబ్జెక్షన్ సంబంధించి బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ కావచ్చు, మరి దూర విద్యా విధానంలో ఓడిఎల్ సంబంధించి డిస్టెన్స్ లెర్నింగ్ సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎంట్రన్స్ సంబంధించి 31 డిసెంబర్ 2024 జరిగిన విషయం కావచ్చు. మరి మార్నింగ్ సెషన్లో రెగ్యులర్ బీఈడీ కావచ్చు, ఓపెన్ బీఈడీ, జనరల్ బీఈడీ సంబంధించి కావచ్చు, అందుకు సంబంధించిన కీ సంబంధించిన ఆబ్జెక్షన్స్ కూడా చేసుకోవచ్చని మీరు కూడా ఇవ్వడం జరిగింది. 8 లోపు కూడా సబ్మిట్ చేయాలని, జనవరి 8 సాయంత్రం 5 గంటల లోపు మెయిల్కు సంబంధించి మరి సీరియల్ నెంబర్, హాల్ టికెట్, ఎగ్జామ్ డేట్, సబ్జెక్ట్ ఇవ్వచ్చు, క్వశ్చన్ నెంబర్, ఐడి, ఆన్సర్, సబ్జెక్ట్ సంబంధించిన ప్రూఫ్స్ కూడా పేజ్ నెంబర్తో సహా మామూలుగా అన్ని ఎగ్జామ్స్ పంపినట్టే వీళ్ళు కూడా అడిగారు. మరి ఈ సంబంధించి కీ వచ్చిన తర్వాత రిజల్ట్ రావడానికి కూడా ఈ జనవరిలోనే ప్రస్తుతానికి షెడ్యూల్ ప్రకారం కౌన్సిలింగ్ ఉంది. మరి గతంలో యాక్చువల్గా ఇప్పుడు 18 అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా సెకండ్ ఇయర్ బ్యాచ్ ఒకటి ఉంది రన్నింగ్లో. మరొక 3-4 నెలల్లో సెకండ్ ఇయర్ కోర్స్ అయిపోతుంది వాళ్ళది. అలాగే ఫస్ట్ ఇయర్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 3-4 మంత్స్ అవుతుంది. మరి యాక్చువల్గా నెక్స్ట్ ఇయర్ అంటే ఈ 2025 ఏప్రిల్ మేలో ఇవ్వాల్సి ఉన్నప్పటికీ మరి గత సంవత్సరం డిసెంబర్లోనే మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వడం, డిసెంబర్ 31 ఎగ్జామ్ కండక్ట్ చేయడం త్వరగానే జరిగిందని చెప్పవచ్చు. మరి దీనికి సంబంధించిన 2012 డిఎస్సి వాళ్ళు, 2017 వాళ్ళు, మరి కొత్తగా 2024 డిఎస్సి వాళ్ళు కూడా చాలామంది ఎగ్జామ్స్ రాయడం జరిగింది. స్పెషల్ ఎడ్యుకేషన్ కావచ్చు, రెగ్యులర్ నార్మల్ బీఈడీ కూడా చాలామంది రాశారు. మరి దీనికి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉంటుంది, మరి ఎన్ని మార్కులు వస్తే సీట్ వచ్చే అవకాశం ఉంది, గత 4-5 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈసారి మాత్రం స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి మరి డిఎస్సిలో కొంచెం పోస్టులు పోటీ తక్కువ ఉండడం, అలాగే ప్రమోషన్ త్వరగా రావడం, అందుకు సంబంధించి ఉండడంతో చాలామంది కూడా స్పెషల్ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ రాశారు. స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా స్కూల్ అసిస్టెంట్, రెగ్యులర్ స్కూల్ అసిస్టెంట్ రాసుకోవడానికి కావచ్చు, మరి స్పెషల్ డిఎస్సిలో కావచ్చు, డిఎస్సిలో స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఎలిజిబుల్ కాబట్టి చాలామంది రాశారు. మరి ఇందులో కూడా యాక్చువల్గా నోటిఫికేషన్ ఎక్కడ కూడా సర్వీస్ మ్యాటర్ పేర్కొనలేదు. జనరల్ బీఈడీకి మాత్రం సర్వీస్ అడిగారు అప్లై చేసేటప్పుడు, ఇన్ సర్వీస్ వాళ్ళ కోసం, కానీ స్పెషల్ బీఈడీ ఎక్కడ సర్వీస్ మెన్షన్ చేయరు. చాలామంది కొత్త వాళ్ళు కూడా రాయడం జరిగింది. మరి ఎలిజిబిలిటీ కూడా మనం గతంలో చెప్పుకున్నాం. మరి ఆల్రెడీ ఇక్కడ కూడా ఆన్లైన్లో కావచ్చు, ఇక్కడ నోటిఫికేషన్ కూడా స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఎక్కడ కూడా సర్వీస్ సంబంధించి మ్యాటర్ అడగలేదు. నార్మల్ బీఈడీలో మాత్రం, ఓడిఎల్లో మాత్రం అడగడం జరిగింది. అందులో సర్వీస్ సంబంధించి అప్లై చేసేటప్పుడు 2 years అన్నారు, కానీ నోటిఫికేషన్ ఎక్కడ పేర్కొనలేదు. గతంలో కూడా చాలామంది చేస్తున్నారు. కొందరు వెరిఫికేషన్ బట్టి మరి కొందరికి తొలగించడం, కొందరికి ఓకే చేయడం జరిగింది. కొంతమంది విద్యా వాలంటీర్ లేకున్నా, జాబ్స్ లేకున్నా నార్మల్ డిఎడ్ చేసిన వాళ్ళు కూడా రాయడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళు ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్లో కావచ్చు వాళ్ళు ఉండడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ కోర్స్ చేస్తున్నారు. మరి ఈ విషయాలు సంబంధించి మరి కట్ ఆఫ్ మార్కులు ఎలా ఉంటుందని చాలామంది అడుగుతున్నారు. కట్ ఆఫ్ మార్కులు కూడా మరి ఈసారి గతంలో మామూలుగా స్పెషల్ బీఈడీకి అంత ఫోకస్ ఉండేది కాదు, నార్మల్ బీఈడీకి ఉండేది. అంటే డిస్టెన్స్లో మరి డిస్టెన్స్ ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సంబంధించి మరి బీఎడ్ సంబంధించి గతంలో 70+ వచ్చిన వారికి మాత్రమే ఛాన్స్ ఉండదు. ఎక్కువ మంది అప్పుడు 80-85 వరకు కూడా రావడం జరిగింది టాప్ మార్క్స్. మరి రిజర్వేషన్ వారిగా 65-70 కూడా వస్తుంది. మరి బీసీబీ సంబంధించి కావచ్చు, బీసీడీ కావచ్చు, మరి ఓపెన్ కాంపిటీషన్ సంబంధించి మినిమం 75+ ఉన్న వాళ్ళకి జాబ్స్ అంటే అందులో సీట్ రావడం జరిగింది. ఎందుకంటే ఉన్న 500 పోస్టులకు అప్పుడు ఏపీ వారు కూడా కాంపిటీషన్ వచ్చారు. మరి ఈసారి అదనంగా మరొక 3 ఖాళీలు కూడా కౌన్సిలింగ్ సమయంలో ఇస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఏపీ వాళ్ళు ఏపీ సంబంధించిన స్టడీ సెంటర్లో, తెలంగాణ వాళ్ళు తెలంగాణ సంబంధించిన స్టడీ సెంటర్ ఎక్కువ మంది తీసుకుంటున్నారు. మరి గతంలో అందులో కూడా మళ్ళీ కేటగిరీ వేరుగా అంటే రెగ్యులర్ సంబంధించి మ్యాథమెటిక్స్ వారికి 25%, ఫిజిక్స్ వారికి 15%, బయాలజీ 25%, సోషల్ సంబంధించి 35% ఇవ్వడం జరుగుతుంది. ద పర్సెంటేజ్ ఆఫ్ క్యాండిడేట్ బి అడ్మిటెడ్ ఈచ్ పెడగాగి సబ్జెక్ట్ ఇన్ ద యూనివర్సిటీ షెల్ బి ఫాలోస్. అంటే నార్మల్ బీఈడీ సంబంధించి, మరి స్పెషల్ బీఈడీ సంబంధించి మాత్రం అలా ఏం మెన్షన్ చేయలేదు. సబ్జెక్ట్ మెన్షన్ చేశారని ఇక్కడ విజువల్ ఇంపైర్మెంట్ 50%, హియరింగ్ ఇంపైర్మెంట్ 200 అంటే 200 సీట్స్, ఇంటెలిజెన్స్ డిసబిలిటీ సంబంధించి అంటే ఇంటెలెక్చువల్ డిసబిలిటీ సంబంధించి ఐడి 200 సీట్స్. ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ బి అడ్మిటెడ్ ఈచ్ ఏరియా స్పెషలైజేషన్ ఆఫ్ ద యూనివర్సిటీ అని ఇవ్వడం జరిగింది. ఈ రకంగా
ఇక్కడ సీట్ కేటాయిస్తారు. మొత్తానికి స్పెషల్ బీఎడ్లో 500, నార్మల్ బీఎడ్లో 500 సీట్ ఉండడం జరిగింది. ద టోటల్ శాంక్షన్ సీట్స్ 500 ఇన్ బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఓడిఎల్ ప్రోగ్రామ్ ఇన్ 3 స్పెషలైజేషన్ ఫర్ యూనివర్సిటీ ఇవ్వడం జరిగింది. ఇది 2.5 years కోర్సు. బీఎడ్ అయితే 2 years కోర్సు స్పెషల్ సంబంధించి. మరి తర్వాత కూడా బీఎడ్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది ఆర్సీఏ సంబంధించి అప్రూవల్ కోసం. చాలామంది మొన్న డిఎస్సిలో కూడా చాలా జిల్లాల్లో అసలు ఎవరికి రాదని ఎక్స్పెక్ట్ చేసినా డైరెక్ట్ అప్లై చేసినా కూడా చాలా జాబ్లు వచ్చాయి. జాబ్స్ కూడా వాళ్ళకు కాంపిటీషన్ లేకపోవడం వల్ల చాలామంది జాబ్స్ వచ్చాయి. ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్, రెగ్యులర్ స్కూల్ అసిస్టెంట్ బీఈడీ వాళ్ళకి సబ్జెక్ట్ వైజ్గా అక్కడ స్కూల్లో మనం నోటిఫికేషన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. కానీ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఓవరాల్ కామన్గా స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్ అనే ఉంటుంది. అక్కడ సబ్జెక్ట్ ఏం మెన్షన్ చేయరు. స్కూల్లో స్పెషల్ నీడెడ్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బోధించవలసి ఉంటుంది. కొన్ని స్కూల్లో ఇప్పుడు స్పెషల్ నీడెడ్ పిల్లలు లేరు. లేకపోయిన దగ్గర మామూలుగా స్కూల్ అసిస్టెంట్లో ఏది ఖాళీ ఉంటే అది ఇప్పుడు ప్రస్తుతం కొత్త డిఎస్సి వాళ్ళతో చెప్పిస్తున్నారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్ బట్టి డిఎస్సి నోటిఫికేషన్ కూడా మనకు అలానే ఉంటుంది. స్పెషల్గా మళ్ళీ సబ్జెక్ట్ ఇవ్వరు. అందులో ఓన్లీ స్కూల్ అసిస్టెంట్ అట్లా స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్ ఉంటుంది. అందులో సబ్జెక్ట్ ఏముండదు. ఇది బీఈడీ చేసిన వాళ్ళందరూ ఆ పోస్టులకు ఎలిజిబుల్. అలాగే ఫ్యూచర్లో ప్రమోషన్ కూడా కొంచెం కాంపిటీషన్ తక్కువ ఉండడం. మరి గతంలో ఎప్పుడు కూడా స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి నోటిఫికేషన్ పడలేదు. మొన్న పడడం వల్ల చాలామందికి ప్రిపేర్ కాని వాళ్ళకు డైరెక్ట్ రాసిన చాలామందికి జాబ్స్ రావడం జరిగింది. అలాగే మరి ఇది ప్రజెంట్ ఎంట్రన్స్ సంబంధించి మరి కట్ ఆఫ్ మార్క్స్ విషయంలో అంటే ఎంత మార్క్స్ వస్తే సీట్ వస్తే అనే విషయంలో మామూలుగా అయితే ఈసారి స్పెషల్ ఎడ్యుకేషన్ పేపర్ ఈజీగా ఉండడం, చాలామందికి 70+ మార్క్స్ రావడం జరిగింది. 65, 70, 90 వరకు కూడా టాప్ మార్క్స్ ఉన్నాయి. మరి ఈసారి స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి మినిమం ఓపెన్లో కావచ్చు, మరి కొంచెం బీసీబీ కాంపిటీషన్ అధికంగా కావచ్చు, బీసీడీ కావచ్చు, మినిమం 75+ వచ్చిన వారికి స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి అవకాశం ఉంటుంది. మరి మిగతా రిజర్వేషన్ వారికి 70 మార్క్స్ ప్లస్ వచ్చిన వారికి కూడా అవకాశం ఉంటుంది. మరి నార్మల్ బీడ్ సంబంధించి కావచ్చు, అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ కాకుండా మరి నార్మల్ బీడ్ సంబంధించి ఎంట్రన్స్ సంబంధించి 70+ మార్క్స్ కొంచెం పేపర్ టఫ్ ఉండడం వల్ల గతంలో కూడా పేపర్ అది కొంచెం టఫ్ ఉంటుంది. అందులో 70 to 80 మార్క్స్ 70+ వచ్చిన వారికి ఇందులో ఓపెన్ కావచ్చు, బీసీబీలకు అవకాశం ఉంటుంది. మిగతా రిజర్వేషన్ వారికి 65+ వచ్చిన అవకాశం ఉంటుంది. మొత్తానికి స్పెషల్ బీడ్ సంబంధించి 75+, అది నార్మల్ బీడ్ సంబంధించి 70+ రావడానికి అవకాశం అంటే వస్తే సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. మరి రిజర్వేషన్ వారిగా మేము చెప్పుకున్నట్టు స్పెషల్ సంబంధించి అయితే 70+, మరి నార్మల్ బీడ్ సంబంధించి అయితే 65+ ఉంటే సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. పేపర్ స్టాండర్డ్ అలానే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్ యూ.